ఇది నా ఫేస్బుక్ అకౌంట్. సో ఫేస్బుక్ అకౌంట్ నేను లాగిన్ అయి ఉన్న తర్వాత ఇక్కడ నా ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేయగానే వ్యూ స్టోరీ అని చెప్తుంది. క్లిక్ చేయగానే ఇప్పటివరకు నేను చేసిన స్టోరీ ఏంటిది అనేది అయితే చూపిస్తాను. అంటే స్టార్టింగ్ నుంచే కాదు, జస్ట్ ఇప్పుడు రీసెంట్ గా చేసిన నా స్టోరీ ఏంటి అనేది చూపిస్తుంది. కింద దీన్ని ఎంతమంది చూసిళ్ళు, కామెంట్స్ ఏంటిది, ఇంకేమైనా ఫొటోస్ యాడ్ చేసుకుంటారు. అలాగే ఈ స్టోరీకి మనం మ్యూజిక్ కూడా యాడ్ చేసుకున్నాము. ఆ మ్యూజిక్ ఏంటి అనేది కూడా చూపిస్తుంది. అలాగే ఇంకొంచెం పక్కకి రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే మనకి షేర్ యాజ్ రీల్ అని మనకి చూపిస్తూ రీల్స్ సింబల్ మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏంటిది, ఈ స్టోరీని మనము రీల్స్ వీడియో లాగా క్రియేట్ చేయొచ్చు అని చెప్తుంది. ఇప్పుడు నేను ప్రొఫైల్ మీద క్లిక్ చేసి వ్యూ స్టోరీ అంటున్నాను. ఇక్కడ షేర్ యాజ్ రీల్ అంటుంది. క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి చిన్నగా లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనం రీల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏమేమి ఆప్షన్స్ కనిపిస్తాయి, ఆడియో, టెక్స్ట్, ఎఫెక్ట్స్, స్టిక్కర్స్, సేవ్, ఎడిట్ రీల్ వీడియో. అంటే ఎడిట్ అని అంటే మనం ఈ ఫోటో కాకుండా వేరే ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు, లేదంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్పీడ్, అలాగే దీనికి ఇంకేమైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే అవన్నీ కూడా మనం ఇక్కడనే ఎడిట్ చేసుకొని దాన్ని మనము డన్ అనగానే ఆ వీడియో క్లిప్ మనకి ఓకే అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మీకు ఏదైనా ఇంకా ఆడియో కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఆడియోని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మేకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే యాజ్ యూజువల్ గా మనం రీల్ వీడియోకి ఎలా రాస్తామో మన టైటిల్, డిస్క్రిప్షన్ అంతా ఒకటి దగ్గర ఉంటుంది. కింద హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా రాసేసి షేర్ నవ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇక నేను కూడా ఇక్కడ డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ ఏంటి అనేది కూడా నేను డైరెక్ట్ అయితే రాసేసాను. రాసేసిన తర్వాత షేర్ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మన వీడియో అయితే లోడ్ అవుతూ ఉంటుంది. అప్లోడింగ్ లో కొంచెం టైం అయితే పడుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ చూసుకుంటే మనకి అప్లోడింగ్ రీల్ అని చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం ఈ ఫేస్బుక్ యాప్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిపోయినామనంటే అప్లోడింగ్ ఫెయిల్ అయితే కాబట్టి ఇలా ఉండాలి. చూడండి, వ్యూ అని చూపిస్తుంది. అంటే మన వీడియో అనేది వచ్చేసింది. సో మనం అప్పుడప్పుడు టైం పాస్ కోసం పెట్టే ఈ ఫొటోస్ తోని స్టోరీతోని కూడా మనము రీల్ వీడియోని క్రియేట్ చేసుకొని మనం మనీ సంపాదించుకోవడానికి ఫేస్బుక్కే మనందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. దాన్ని ఊరికే అలాగే వదిలేయకుండా ప్రతి ఒక్కరు అకౌంట్ ని గ్రో చేసుకోవడానికి, అలాగే ఇంకా ఎక్కువ మోతాదులో మనీ సంపాదించుకోవడానికి ఈ విధంగానైతే మీరు ట్రై అయితే చేయడం మర్చిపోకండి. అవును, ఈ విధంగా మనకి ఎలా అయితే స్టార్స్ ఉంటుంది, యాడ్స్ అండ్ రీల్స్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మనకి ఇంక్లూడింగ్ బోనస్ ప్రోగ్రామ్ కూడా వీటి నుంచి ఉంటాయి కాబట్టి మనీ సంపాదించుకోవచ్చు.